Praise the Lord. I don't know about all of you, but I had a wonderful time serving the Lord, praising the Lord. What a wonderful exhortation to bring the whole congregation towards the Lord, to worship Him, to honor Him, to glorify Him. Now that we did with all our hearts and mind and soul, it is our time now to have a dinner with the Lord, the fellowship with the Lord. The Lord says, come unto me. If you open your door, I'll come inside and I'll have a fellowship. I'll have a supper with you. I'll sup with you. So beautiful. Kada? తలుపు యొద్ద నుండి నేను తట్టుచున్నాను, తలుపు తీస్తే నేను వచ్చి సహవాసము భోజనం చేస్తాము, ఇద్దరం కలిసి మనము దేవుని దగ్గరికి వెళ్దాం. మన దగ్గర దేవుని మందిరంలో దేవుని బల్ల మన మధ్య ఉన్నది, ఆయన సన్నిధి మన మధ్య ఉన్నది, ఆయన సన్నిధిలో మనం ఉన్నాము. ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు బీ diligently fearful in the presence of the Lord. So brothers and sisters, please turn with me లేవియా కాండము 18వ అధ్యాయము మొదటి 5 వచనాలు నేను చదువుతాను. మీరు నాతో పాటు మీ యొక్క బైబిల్ తెరిచి ఫాలో అవ్వండి. లేవియా కాండము 18వ అధ్యాయము మొదటి 5 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నేను మీ దేవుడినైన యెహోవానని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పు. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశాచారము చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడినగు నేను యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనవాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకమందున మా తండ్రి యేసయ్య నాయన, నువ్వు ఇచ్చిన యొక్క మంచి దినము, నీ యొక్క పునరుద్ధాన దినము ప్రభా, నీ యొక్క మందిరములో మేమందరము చేరి నీ యొక్క వాక్యాన్ని విని ప్రభా, మా మనసులు, హృదయాలు, తలంపులు అన్ని నీ మీద కేంద్రీకృతం చేసి నిన్ను ఆరాధించి పూజించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకై నీ వందనాలు. ఈ సమయంలో నీ బల్ల దగ్గరికి మేము వస్తుండగా ప్రభా, మమ్మల్ని మీరు నీ యొక్క మార్గంలో నడిపించండి. ఇచ్చిన నీ వాక్యం కొరకై నీకు వందనాలు. వాక్యంలో మమ్మల్ని దేవా మీరు బలపరిచి, మమ్మల్ని సిద్ధపరిచి, నీ బల్లలో పవిత్రంగా మమ్మల్ని మేము పరీక్షించుకొని చేయవేయగలిగినట్లు సహాయం చేయమని ఇచ్చిన మంచి సమయం కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ యేసు ఘనమైన నామమున వినయంతో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ ఈ 5 వచనాలు మనం చదివినప్పుడు God is saying something. You shall keep my statutes and my judgments. If you do, you live in them. నేను మీకు ఇచ్చిన ఈ విధులను కట్టడలను అనుసరించి నడుచుకొనవలను. నేను మీకు యెహోవానగు దేవుడను అని చెప్తున్నాడు కదా. కాబట్టి మీరు బ్రతుకుతారు అని చెప్తున్నాడు. ఈ మాటలు it is not in my portion. When today I was once again looking at my portion, what I need to do, I was pondering, God very strongly gave me this. This was my yesterday family portion. When we read this family portion, it stuck into me. ఆ మొదటి 5 వచనాలు. 2వ వచనం అందరం కలిసి చదువుదామా? 3వ వచనము, మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. చాలు. మొట్టమొదటి ఏంటంట, మీరు నివసించిన
ఐగుప్తు దేశాచారములను బట్టి మీరు చేయకూడదు. మనము నివసించిన భారతదేశ ఆచారములను బట్టి మనము నడవకూడదు. రెండోది ఏంటి? నేను మిమ్మును చదువుతారండి. నేను మిమ్మల్ని రప్పించుచున్న కానాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. God has brought us into this country. This country ఈ రోజుల్లో మన భారతదేశం కంటే వాస్ట్ అయిపోయింది కదా. God is telling you directly. Yesterday he spoke to me so much. I was shook myself. నేను మిమ్మల్ని తీసుకొచ్చి నీ దేశాచారము చొప్పున ఎక్కడ ఏ దేశానికి తీసుకొస్తున్నాడంట? కనాను దేశాచారముల చొప్పున. ఆయన తీసుకొచ్చేది ఏ దేశానికి తెస్తున్నాడు? ఇశ్రాయేలుని కానానికి. కానాను ఏర్పరిచింది ఎవరు? ఇశ్రాయేల్ కొరకు దేవుడు. ఆ దేవుడు ఏం చెప్తున్నాడు? నేను మిమ్మల్ని తీసుకెళ్లే దేశం యొక్క ఆచారాలను మీరు. God brought us to this country. God is telling you, brothers and sisters, today, do not follow the rules of this country. When I say rules, not the rules, the traditions. ఈ లోకాచారము చొప్పున మనం చేయాల్సింది ఏంటంట? 4, మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను. ఎందుకు? మీ దేవుడునగు నేను యెహోవాను. 5వ వచనం, మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలను, వాటిని గైకొనవాడు వాటి వలన బ్రతుకును, నేను యెహోవాను. ఎంత క్లియర్గా చెప్తున్నాడండి దేవుడు. ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? మనం ఉన్న దేశాన్ని ఆచారము మనం చేయమా? అన్నీ చేస్తున్నాం, ఇంక్లూడింగ్ మీ. వీ డూ. ఇక్కడ దేవుడు తీసుకొచ్చాడు. వీ ఫాలో దిస్. ఇక్కడ ఆచారాలు. నేను ఆచారాలు అనేది మీకు అర్థమైతుండొచ్చు. ద వే దిస్ ప్రజెంట్ వరల్డ్ ఈస్ గోయింగ్. దేవుడు ఏమంటున్నాడు? అలా చెయ్యొద్దు అంటున్నాడు. ఏం చేయమంటున్నాడు? నా విధులను నా కట్టడలను అనుసరించి మీరు నడుచుకోండి, ఎందుకంటే నేను మీ దేవుడను. యేసు ప్రభు కూడా అదే మాట చెప్పాడు. ఆయన రండి, మార్కు సువార్త 12వ అధ్యాయము 30-31. ఎవరన్నా చదవగలరా? ఇట్ ఈస్ ఇన్ ద బోర్డ్, ఐ బిలీవ్. నీవు నీ పూర్ణాత్మతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించుకున్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుకున్నది రెండవ ఆజ్ఞ. వీటి కంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పాను. దేవుడు చెప్తున్నాడు క్లియర్గా ఆయన విధులు. లేవికాండము 18:5 ఏం చెప్పాడు? మీరు నా విధులను గైకొనవలెను. యేసు ప్రభు నూతన నిబంధనలో 2 ఇచ్చినాడు ఆయన విధులు. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో సేవింపాలి, పూజించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అంతే కదా? ఈ 2 వచనాలు యేసు ప్రభు తాను సొంతగా చెప్పలేదు. ఎవరైతే యేసు ప్రభువే ప్రభుదేవుడిగా ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞల్ని కోట్ చేస్తున్నాడు. రండి, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29వ వచనం. డిట్రానమీ చాప్టర్ 4 వర్స్ 29. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన యెడల నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో ఆయనను వెతికితే ఆయన నీకు ప్రత్యక్షమగును. అట్లనే డిట్రానమీ చాప్టర్ 6 వర్స్ 5. నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా మాట పెట్టినాడు, నీ పూర్ణ శక్తితో. ఆయన కట్టడలు ఏంటి?
ఇండియా ఆచారం కాదు, అమెరికా ఆచారం కాదు. ఆయన కట్టడలు ఏంటి? నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ అన్ని కప్పిపోతాయి. అందుకనే యేసు ప్రభు హీ సెడ్, ఐ ఆమ్ ద లవ్. Now, Leviticus chapter 18 verse 18. నీ భార్య బ్రతికి ఉండగా ఆమెను పీడించుటకు ఆమె సారీ, నేను రాంగ్ చెప్పాను. Leviticus 18, let me see, that's not the one. No, sorry, it is Leviticus 19 verse 2. మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీరు పరిశుద్ధులై ఉండవలను. ఎందుకు అంటే మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మనం చేయవలసింది, మనలో పరిశుద్ధత లేదు. What we need to do is we need to come to the Lord and He will keep us clean. He will help us to be clean, righteous. యేసు ప్రభు ఈ మాట మరలా ఈరోజు ఉదయము మనము మోయాబీయురాలైన రూతు సంగతి మాట్లాడినట్లు ఆయన సమరయ స్త్రీతో మాట్లాడినాడు. మోయాబీయులంతనో సమరయులు కూడా అంతే. They do not have any relationship with the Israelites. వారితో ఆయన చదువుదాం అన్నమాట. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. These are the statutes of the Lord that we need to follow instead of following the country which we were in and the country we are living in. Neither of the countries you should follow, but we should follow the Lord. That's what Jesus was telling. ఎందుకు అంటే మనం చేసేది అది కాదు. నేను అంతకు ముందు ఒకసారి చెప్పాను, మరొకసారి చదువుదాం. అది యెషయా 29, యెషయా 29:13. ప్రభువు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు ఎటువంటి అంట? మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. మనం నేర్చుకునేవి, మనం చేసేటి ఏంటంటే మానవుల విధులు. ఇలా బాగుంటుంది బ్రదర్, ఇలా చేద్దాము, వీ షుడ్ దిస్ వే బికాస్ ఇట్ ఈస్ మోర్ అప్లికబుల్ టు ఆల్. నో, దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. వారు చేసేది ఏంటి అంట? మానవులు కల్పించే విధులను బట్టి వారు చేస్తున్నారు. మనం అలాగ చేయకూడదు. దేవుని బల్ల దగ్గరకు వస్తున్నాం మనం. వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. ఎందుకంటే దేవుడు నీ హృదయము నా హృదయము క్లియర్గా తెలుసు ఆయనకి. రండి, కీర్తనలు 139, కీర్తనలు 139 4వ వచనం. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలుసు. అది మా మనసులో, నా మనసులో నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నాను, వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే, వాట్ ఐఎమ్ థింకింగ్ ఇన్ మై మైండ్, బిఫోర్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ మై లిప్స్, God knows. Be careful what you are talking, especially when you are in the presence of the Lord. When you are talking
ఇన్ యువర్ డే టు డే లైఫ్. మన మాట, మన నడవడిక ఆయనకు పూర్తిగా తెలిసే ఉంది. రండి ఇంకొక మాట. యాక్చువల్గా దిస్ వుడ్ బి అవర్ పోర్షన్ టుడే. టర్న్ విత్ మీ టు బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 90. బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 90. Shall we all read it in Telugu, verse 8? తెలుగులో లేని వారు ఇంగ్లీష్లో చదువుతాం. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. మన దోషములు ఎక్కడున్నాయంట? ఆయన ఎదుట. మనం పెట్టలేదంట. ఇక్కడ ఏమి రాసింది? మోసే చెప్తున్నాడు. మోసే అటువంటి ప్రవక్త ఇంతవరకు పుట్టలేదు, అటువంటి సాత్వికుడు ఈ లోకంలో లేడు, నా ఇంటిలో నమ్మకమైన వాడు అని చెప్పినాడు దేవుడు ఆయన గురించి. అటువంటి దేవుని సేవకుడు, అటువంటి ప్రవక్త ఏం చెప్తున్నాడు? దేవా, మా దోషములు. వెన్ హీ ఈస్ సేయింగ్ మా దోషములు, హీ ఈస్ టాకింగ్ అబౌట్ ద 2 million people of the nation of Israel, all of them together, because he is representing them. మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య. చాలా ముఖ్యమైన మాట అండి. ఈ 2 పాయింట్లు ఈరోజు వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ అండ్ వీఆర్ గోయింగ్ టు మెడిటేట్. నీ ముఖ కాంతిలో ఏం కనబడుతున్నాయంట? ఎవరికి? ఈ రహస్య పాపములు అంటే ఏంటో తెలుసా మీకు? ఇన్నర్. నేను నీ గురించి ఏమనుకుంటున్నాను, నీ గురించి నా తలంపు ఏంటి, వాట్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ ఐ వాజ్ హ్యావింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ వాట్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ యూ ఇన్ మై హార్ట్. ఒక్కటైనా మంచిది లేదు నా హృదయంలో. ఐ డోంట్ నో అబౌట్ యూ, I cannot say anything about you. అవునా కదా? ప్రతి దానికి మనము ఒక పుల్ల పెడతాం, ప్రతి దానికి ఒక మాట చెప్తాం, ప్రతి దానికి we try to మనల్ని మనము రుజువుపరుచుకుంటాం. దేవుడు ఏమంటున్నాడంటే, ఈయన ఒప్పుకుంటున్నాడు ఇక్కడ మోసే, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ముఖ కాంతి అంటే ఆయన సన్నిధి. ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు మన దోషములు ఆయన ఎదుట ఆల్రెడీ ఉన్నాయి, మన రహస్య పాపములు ఆయనకు కనబడుచున్నాయి. ఇంగ్లీష్లో ఏమున్నది ఇక్కడ? కౌంటెనెన్స్ అని ఉన్నారు. కౌంటెనెన్స్ అంటే కూడా ముఖ ప్రకాశం. మీకు గుర్తుందా? దేవుని దగ్గర 40 రోజులు ఉండి పర్వతం నుంచి వచ్చినప్పుడు మోసే ముఖము ప్రకాశమైంది. మోసే మనుషుడు దేవుని దగ్గర నుండి వస్తే ముఖం ఎంత ప్రకాశమైందంటే జనులు చూడ వెరచిరి భయపడిరి. ఎందుకంటే వారికి తెలుస్తుంది, వెన్ దే ఆర్ లుకింగ్ ఎట్ మోసెస్, ఎంత ఇదైపోయిందంటే మోసేకి ఏం చేస్తున్నారు? ముఖానికి ముసుగు వేసుకున్నాడు. మనం అలా ఉండకూడదు. రండి, రహస్య పాపాల గురించి కొన్ని సంగతులు చూసి మన రహస్య పాపాలు దేవుని దగ్గర ఒప్పుకుందాం. ఒక మాట, ఎహెజ్కేలు 28వ అధ్యాయము. ఎహెజ్కేలు 28వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతున్నాను. ఇట్స్ ఆన్ ద బోర్డ్ రైట్ నౌ. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయొచ్చు వచ్చితివి. చాలు. నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయొచ్చు వచ్చితివి.
ఇది సైతాన్ గురించి, లూసిఫర్ గురించి గాడ్ వాస్ టాకింగ్ అబౌట్ లూసిఫర్. దట్ లూసిఫర్ టుడే హీ ఈస్ హ్యావింగ్ అ biggest part of our life in our heart. I always remember చిన్నప్పుడు మాకు ఒక ఇంగ్లీష్ నావల్లో కథ ఉండేది, అరబ్ అండ్ ద క్యామెల్. ఒక అరేబియుడు పోతున్నాడంట, రాత్రి అయింది, క్యామెల్ నుంచి దిగి టెంట్ వేసుకొని లోపల ఉన్నాడు, బయట క్యామెల్ ఉన్నది. ముందు ఆ పైన సందులోంచి మూతి పెట్టి అన్నదంట, సార్ చలి పెడుతుంది కొంచెం తల పెట్టుకుంటాను అన్నదంట. తల పెట్టిన తర్వాత మెడ పెట్టిందంట, మెడ పెట్టిన తర్వాత నడుము పెట్టిందంట, నడుము పెట్టిన తర్వాత లోపలికి వచ్చింది, ఈడు బయటికి పోయినాడు. ఐ హోప్ యూ రిమెంబర్. దట్స్ వాట్ ఇట్ ఈస్. నువ్వు లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపము చేయించు వచ్చితివి. మనం లోపల చేసే పాపాలు, మన అన్యాయము, ఒకరి గురించి మనం చేసేది, గాడ్ నోస్ ఆల్రెడీ. దేవుడు సైతానికి చెప్తున్నాడు ఇక్కడ, సాటన్కి, లూసిఫర్. అయితే వచ్చిన గొప్ప ఇదేంటి అంటే, when we are in front of God, it is transparent. మనం అద్దంలో ముఖం చూసుకుంటే మనకేం కనబడుతుంది? మన ముఖం కనబడుతుంది. We cannot see through. But God is not like that. God is transparent. He can see through us. God is like more than X-ray, more than MRI. మన రహస్య పాపములు ఆయన ఎదుట కనబడుచున్నవి. మన దోషములను ఆయన మన ముందే పెట్టుకొని, ఆయన తన ముందే పెట్టుకొని ఉన్నాడు. యూ కెనాట్ లై ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ కదా. వెన్ ఐ సే ఎ మిర్రర్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఇన్ టు మిర్రర్, ఒక అద్దంలో నేను చూసుకుంటుంటే నేనేం కనబడతాను? నేనే కనబడతాను కదా. ఆ మిర్రర్లో ఇట్స్ నాట్ ట్రాన్స్పరెంట్. వెన్ యూ లుక్ ఎట్ మీ, యూ సీ మీ. యూ డోంట్ సీ త్రూ మీ బికాస్ యూ కెనాట్ సీ ట్రాన్స్పరెంట్లీ ఇన్ టు మీ. నేను ఒక మాట రాసుకున్నా ఇక్కడ, ఈ మాట వెన్ ఐ వాజ్ తెలుగులో చెప్తున్నాడు. నేను నీకు తెలిసిన నేను వేరు, నీకు తెలిసిన నేను వేరు, నాకు తెలిసిన నేను వేరు. అర్థమైందా? నీకు తెలిసిన నేను వేరు, నాకు తెలిసిన నేను వేరు. నాకు తెలిసిన నేనేంటి తెలుసా? పాపము, కుళ్ళు, ద్వేషము, అసూయ, మత్తతలు, ఇవన్నీ ఇన్సైడ్. బట్ వెన్ ఐ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ అవుట్ సైడ్, ఐ లుక్ సో డిఫరెంట్. రహస్య పాపములు, brothers and sisters. I'm talking about myself. I'm not talking about anybody. If you are, God bless you. నీకు తెలిసిన నేను వేరు, నాకు తెలిసిన నేను వేరు. What you see is not true. What is inside me is true. మన రహస్య పాపాలండి ఇవి. దేవుడు చెప్తున్నాడు డైరెక్ట్ గా, సాతానికి చెప్తున్నాడు, అందుకనే తీసేశాడు. ఇది ఎప్పుడు జరిగింది? లోకము పుట్టక మునుపు, ఇన్ ద హెవెన్. రండి ఈ మాట కొరకు ఇంకొక మాట దీనికి ఈక్వల్ గా అందరికి తెలిసిందే. యెషయా 14:13-14. నేను
13 చదువుతున్నాను నేను. యెషయా 14. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుదును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, సర్వోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు ఏమన్నది? గట్టిగా చెప్తాం అందరము. మనస్సులో రహస్య పాపాలు. You think God doesn't know who you are, what you're thinking, what is inside your heart? Be careful when you come to the presence of the Lord. Do not lie in front of Him. Do not lie to Him. నీకు తెలిసిన నేను వేరు, నాకు తెలిసిన నేను వేరు. What you see in me as a friend is different. What I am inside is different. Brothers and sisters, మన రహస్య పాపాలు దేవుడు చూస్తున్నాడు. ఈరోజు దేవుడు నీకు నాకు మరొక తరుణం ఇస్తున్నాడు. Come unto the Lord as you are, just as I am. God will cleanse us. That's why the Lord is here. ఇంకొక మాట చూద్దాం రండి. 2 Samuel. If I take 5 minutes, please forgive me. 2 Samuel. Chapter 6. Second Samuel chapter 6. Verse 16 I am reading. ఇది చదవగానే మీ అందరికీ తెలుస్తుంది స్టోరీ. ఐ డోంట్ నీడ్ టు గో దేర్. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తె మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని, రండి అందరం కలిసి చెప్తాం ఈ మాట. ఆఖరి మాట ఏం చదువు, తెలుగు వస్తుంది కదా అందరికీ చదవండి. తన మనస్సులో అతనిని హీనపరచెను మీకాలు, డాటర్ ఆఫ్ ద కింగ్ సాల్. వాట్ డేవిడ్ వాస్ డూయింగ్? ఆమె హీనపరచడానికి కారణం ఏమన్నా ఉంది అక్కడ? ఏం రాసింది ఇక్కడ తెలుగులో? యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని. దావీదు తనను తాను మర్చిపోయి పరవశుడై దేవుని ఎదుట నాట్యమాడుతూ స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తుంటే, దిస్ ఉమెన్, హూ ఇస్ దిస్ ఉమెన్? ఎనీబడి నో హూ ఇస్ మీకాల్? Wife of David. And anybody know what is the significance of Michal? She is the first wife of David. పట్టపు రాణి. దావీదుకి ఎంతో మంది భార్యలు ఉన్నారు కదా. మొట్టమొదట ఆమె అన్నీ ఉండేది, పట్టపు రాణి. తర్వాత వచ్చిన వాళ్ళందరూ 2nd, 3rd, 4th, 5th. అంత ఘనమైన ఘనత పొందిన ఆమె మహారాజు దావీదు భార్య దేవుణ్ణి ఆరాధిస్తూ పూజిస్తుంటే తన మనసులో అతనిని, ఇక్కడ వచ్చిన గొప్పది ఏంటంటే రెండో మాట, ఇట్స్ నాట్ గొప్పది, చాలా దీన స్థితిలో ఉండేది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా తిడుతుంది. కానీ కొన్నిసార్లు దేవుడు నువ్వు ఆయన్ని హీనపరిస్తే, ఆయన్ని చేసేవాడిని ఇది చేస్తే దేవుడు నిన్ను క్షమించడు. రండి 23వ వచనం నేను చదువుతున్నాను. 2 సమూయేలు 6వ అధ్యాయం 23. మరణము వరకు సౌలు కుమార్తె మీకాలు పిల్లలను కనకయుండెను. బైబిల్లో రాసింది. దావీదు భార్యలందరికీ పిల్లలు ఉన్నారు, ఈ ఒక్క పట్టపురానికి పిల్లలు లేరు. జాగ్రత్త సుమి.
when you are in the presence of the Lord, when you are God's service, నీ మనసులో హీనపరిచినావు నువ్వు, ఎవరికి తెలియదు అనుకుంటున్నావు నువ్వు. లూసిఫర్ తన మనసులో తాను అనుకొనెను, దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. దావీదుకు దేవుడు తోడై ఉండెను. యోసేపు తర్వాత రాయబడినది దానియేలు మధ్యలో దావీదు, వీళ్ళ ముగ్గురు గురించే. యెహోవా వారికి తోడై ఉండెను. దావీదు సమస్తమును సమకూర్చుకొనెను. బట్ దావీదు ఈజ్ నాట్ గుడ్ మ్యాన్, దావీదు ఈజ్ అ బ్యాడ్ మ్యాన్. ఎందుకు అంటే ప్రతిసారి దేవుని దగ్గరికి వెళ్ళాడు, చెప్పిన మాట ఇమ్మీడియట్ గా విన్నాడు. నువ్వు తప్పు చేసావని కానీ తలంచి, అవును నేను పాపము చేసి తిని. కెన్ యూ టెల్ దట్? నేను పాపం చేశానని ప్రాణం పైన చెప్పు, సారీ చెప్పం. మనం ఎంత అహంకారం మనకు అడ్డొస్తుందో. నీ రహస్య పాపములు ఆయన ఎదుట ఉన్నవి, మన దోషాలన్నీ ఆయన ఎదుట ఉన్నాయి. యూ కెనాట్ హైడ్ ఇట్ ఫ్రమ్ హిమ్. ఇక్కడ ఈ మాట అంటే ఒక మాట నాకు తలంపు వచ్చింది. మరణమగు వరకు మీకాలకు సంతతి కలగలేదు. దీన్ని నూతన గ్రంథంలోకి, న్యూ టెస్టిమెంట్లోకి మనం ట్రాన్స్లేట్ చేస్తే, ఇట్ ఈస్ నాట్ ఫిజికల్ చిల్డ్రన్, ఇట్ ఈస్ ద స్పిరిచువల్ చిల్డ్రన్. దేవుణ్ణి హీనపరిస్తే, దేవుని దాసుని హీనపరిస్తే, దేవుని ప్రజలను హీనపరిస్తే నీకు సంతతి ఉండదంట. ఏ సంతతి? గుర్తుపెట్టుకోండి. పౌలు ఎంత గొప్పగా రాశాడు. మొదటి తిమోతి, మొదటి తిమోతి 1వ అధ్యాయము 18వ వచనం. నా కుమారుడు అయిన తిమోతి చాలు. Timothy is not his son. Timothy is a son of a Gentile, a Greek. But he says, నా కుమారుడు ఆయన తిమోతి, ఆయన సంతతి, ఆయన పిల్లలు. అలాగే 2వ తిమోతిలో కూడా రాస్తాడు 1వ అధ్యాయము 1వ వచనంలో ఏమని? 2 Timothy 1:1 మొత్తం పెట్టండి బ్రదర్. ప్రియ కుమారుడకు తిమోతికి, అపోస్తలుడైన క్రీస్తు యేసు అపోస్తలుడైన, ఎంత గొప్ప టైటిల్ చూడండి. క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడకు తిమోతికి. దేవుడు నీకు అలాగే ఎంతమంది పిల్లల్ని ఇచ్చారు? ఒక్కరన్నా ఉన్నారా నీకు? ఈయన నా కుమారుడు, నేను ఈయన తీసుకొచ్చాను, ఈయన మందిరానికి తీసుకొచ్చాను, ఇది ఉన్నది, ఐ బ్రాట్ దిస్ ఫ్యామిలీ. ఆత్మ సంబంధమైన సంతతి నీకు పిల్లలు ఉన్నారా? లేకుంటే నువ్వు మీ కాలవలే ఉన్నావా? Still there is a time. Let us reconcile ourselves. Let us come to the Lord. Let us make a determination. Let us make a decision. I will bring somebody. నేను మీ కాల్లాగా ఉండకూడదు. నేను ఈ సంఘానికి ఒక ఫ్యామిలీని తీసుకొచ్చినాను, ఒకరిని దేవునిలో నడిపించినాను, ఒకరిని దేవుని దగ్గరికి తీసుకొచ్చినాను. నిశ్చయించుకుందాం. ఇంకొక మాట రండి, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం. ఇది కూడా అందరికీ తెలిసిందే. నెబుకద్నెజర్ దేవుడే ఆయన్ని తీసుకొచ్చినాడు, దేవుడే ఆయనకు గొప్ప ఇది ఇచ్చినాడు. దేవుడు నెబుకద్నెజర్కి కల కూడా ఇచ్చాడు. అరే నువ్వు ఇలా చేయబోతున్నావురా, నువ్వు పోతావురా, చేయొద్దురా అని. ఆ మాట ఇక్కడ దానియేలు చెప్తుంటాడు. వర్స్ 27 నేను చదువుతున్నాను ముందు. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగనుగాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట ఉండనని దానియేలు ప్రత్యుత్తరమిచ్చను.
నెబుకద్నెజర్కి దేవుడు కలిసినాడు, ముందు చూపించినాడు, ఇట్ ఈస్ గోయింగ్ టు బి యువర్ ఫ్యూచర్, బీ కేర్ఫుల్ అని. ఆయన ప్రవక్త అయిన దానియేలు ద్వారా మరి ఒకసారి ఆ కళకు అర్థం చూపించినాడు, చెప్పినాడు. అయితే నెబుకద్నెజరు గర్వం. చదువుదాం ఆ మాట, 30వ వచనం. రాజు బబులోను ఈ మహావిశాల పట్టణము నా బల అధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని అందరం చెప్తామా మాట ఆఖరి. తనలో తాననుకొనెను, మనలో మనము ఇది నాదే, ఈ సంఘం నాదే, నేనే తీసుకొచ్చాను, వీ స్టార్టెడ్ హియర్, వీఆర్ ద బిగినర్స్, వీఆర్ ద ఎల్డర్స్. ఎల్డర్స్ అంటే మిమ్మల్ని అనట్లేదు బ్రదర్స్, మళ్ళీ నన్ను తిట్టమాకండి. దేవుడు ముందు చెప్పలేదా, అరే కళ ఇచ్చినాడు, నువ్వు ఇలా చేయొద్దురా అని. ఆ కళ అర్థం చెప్పాడు, నువ్వు ఇలా చెయ్యొద్దు అని దానియేలు ద్వారా హెచ్చరిక ఇచ్చాడు. అయ్యగారు పోయే రాజధానిలో తనలో తాను ఇదంతా నాది. ఏమైపోయాడు? మనుషులు తరిమారు. తనలో తాను, మనలో మనము. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, we should be very careful when we come to the Lord. I'm talking to myself, I'm not talking to anybody. నేను ఎవ్వరి గురించి చెప్పట్లేదు, నా సొంత మాటలు నా ఇది. Be careful when you come to the Lord. ఇంకొకటి చూసుకొని మనం బంధంలో ప్రవేశిద్దాం. రండి, లూకాసు వార్త 18వ అధ్యాయము. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నా. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపవాదం చెప్పని. ఎవరితో చెప్పాడంటే నీతో నాతో కాదు ఇది. మరి మనమందరం దాంట్లో ఉంటే నేనేం చేయలేదు. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ఆ ఉపమానం మనందరికీ తెలుసు. ఇద్దరు, ఒకడు పరిసయుడు, ఇంకొకడు సుంకరి. ఇక్కడ పాయింట్ ఏంటంటే 12వ వచనం, verse 12 బ్రదర్. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని. మళ్ళీ అందరం చదువుతామా? ఏమంటున్నాడు? బయటికి చెప్పట్లేదండి, మనం బయటికి చెప్తాం. అన్నా నేను అది ఇచ్చినానన్నా, అన్నా బ్యాంక్వెట్ ఫుడ్ పెట్టినాం మనం, నేను దేవునికి ఇన్ని డబ్బులు ఇచ్చినాను, నేను దేవునికి ఇది చేశాను. పరిసయుడు తనలో తాను ప్రార్థిస్తున్నాడు, అన్ని నేనే చేసిన దేవుడా అని. పాయింట్ ఏంటి అంటే ఇతరులతో పోల్చుకుంటాం. ఈ సుంకరి వలె నేను ఉండనందుకు నీకు వందనాలు అంటున్నాడు. మనం కాదా? ఆర్ వి నాట్ లైక్ దట్? ట్రైంగ్ టు reconcile ourselves, trying to retrospectively look into ourselves. I'm closing now. మనం చేయవలసింది ఏంటి అంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో ఉండాలి. ఎంతో మంది ఎన్నోసార్లు మనం పోల్చుకుంటాం. నేను అలా కాదు, ఐఎమ్ నాట్ లైక్ దట్, ఐ డోంట్ డూ దోస్ థింగ్స్, ఐఎమ్ డిఫరెంట్. యూఆర్ నాట్ డిఫరెంట్, యూఆర్ వర్స్ దెన్ హిమ్. ఎందుకంటే నువ్వు పోల్చుకుంటున్నావు కాబట్టి. నువ్వు పోల్చుకున్నందుకు నీకు మొత్తం ఆ నీతి పరిశుద్ధత అంతా బురదలో పడిపోయింది. ఐ వాంట్ యూ టు నో దట్. కానీ మనము అదే చేస్తాం. పౌలు కూడా అదే అంటాడు తన పత్రికల్లో, చేయకూడని కీడు చేయొచ్చు, చేయగోరని మేలును నేను చేయట్లేదు అని.
ఎన్నోసార్లు పంచుకుంటాము. అదే రండి ఒక్క మాట. యెషయా 65, యెషయా 65, ఇది గొప్ప మాట అండి. ఇది బ్రదర్ని పెట్టారా? యెషయా 65 5వ వచనం. ఐజయా 65:5. వారు మా దాపునకు రావద్దు, ఎడముగా ఉండుము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. మనం అలాగే, మేము హెబ్రోనల్లో అండి, మేము ఈ డినామినేషన్ అండి, వీఆర్ ద ఓన్లీ పీపుల్ అండి. కంపారిజన్. మనం అందరం ఆయన ముందేంటంట పనికి మాలిన మురికి బట్టలము, డర్టీ ర్యాగ్స్ వీఆర్. మన క్రియలు కాదు, మనమే. హౌ డేర్ యూ కెన్ కంపేర్ యువర్ సెల్ఫ్ టు అదర్స్ when you are such a low lying position? Come to the Lord. ఇంకా చాలా ఉన్నాయి, టైం లేదు, సో కంటిన్యూ. నీ మనస్సులో నువ్వు పవిత్రంగా ఉండాలి. మనము ఇలా ఉండకూడదని యెషయా 65:5లో చెప్పినట్లు ఆయన 2వ వచనంలో ఒక మాట అంటున్నాడు. ఆయన చెప్పిన మాట మనం వినకుండా ఉన్నాం కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గంలో నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు He is still there, brothers and sisters. His hands are wide spread for you to come. ప్రయాసపడి భారం మోచుకున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానంటున్నాడు, మీ బరువు తీసేస్తానంటున్నాడు. మనల్ని మనము పరీక్షించుకోవాలి. దేవుని మందిరంలోకి వెళ్ళేటప్పుడు మనల్ని మనం చూసుకోవాలి. మన రహస్య పాపాలు ఆయన ముందు కనబడుతున్నాయి, మన దోషాలన్నీ ఆయన ముందు ఉన్నాయి. ఈ చిన్న కొద్ది వాక్యాలు, ఈ కొన్ని మాటలు మనం దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు కెన్ వి డూ టుడే? కెన్ వి బ్రింగ్ సమ్ ఫ్యామిలీ టుడే? కెన్ వి మేక్ ఎ డెసిషన్? కెన్ వి కమ్ టు ద లార్డ్? దేవా నన్ను కాపాడు, నేను ఇలాగున్నాను ప్రభా. మోసే ప్రార్థన చేసినాడు, మోసే ముందు నేనెంత దేవా, మా దోషములన్నీ నీ ఎదుట ఉంచుకున్నావు ప్రభా. నువ్వు ఆల్రెడీ చూస్తున్నావు, నేనేం చెప్తున్నాను, నవ్వుతున్నావు నువ్వు నన్ను చూసి. అరే ఎంత అబద్ధం చెప్తున్నావు. మనకు తెలుస్తుంది కదా పిల్లలు అబద్ధం చెప్తుంటే. God is just like that. Let's not lie in front of him. Let's not do anything. Let's pour our heart in front of him. ఆయన బల్లలో పాలు వేయక ముందు, చేయబెట్టక ముందు మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని దగ్గరికి వెళ్దాం. 1 కొరింథీలో ఆయన చెప్పినట్లు ప్రతివాడు తనలో తాను పరీక్షించుకొని అలాగున చేసి ఆ బల్లలో చేయవేయవలను. మనల్ని మనం పరీక్షించుకుందాం, మనల్ని మనం చూసుకుందాం, దేవుని దగ్గరికి వెళ్దాం, దేవుని మాట విందాం. మనల్ని మనం, దేవా నా రహస్య పాపాలు, నేను ఆ లూసిఫర్ లాగా ఉండకుండా, నేను మీకాల్లాగా ఉండకుండా, నేను నెబుకద్నెజర్ లాగా ఉండకుండా, నువ్వు నన్ను చెప్తున్నావు ప్రభా, నీ వాక్యం ద్వారా చూపిస్తున్నావు. నువ్వు ఉన్న దేశమా యొక్క కట్టడలను, నువ్వు ఆచారాలను ఉండకూడదు. నువ్వు ఉన్న దేశము కనాన్ దేశంలోకి ఆయన తీసుకొచ్చినాడు, కానీ ఆ కనాన్ దేశంలో నువ్వు చూడద్దు అంటున్నాడు. ఆయన కట్టడలను, ఆయన విధుల్ని చేయమంటున్నాడు, ఆయన దగ్గర ఉండమంటున్నాడు. రండి ఆయన దగ్గరికి వెళ్దాం. లెట్ us confess our sins, let us reconsecrate ourselves. ఆయన దగ్గరికి వస్తాం. మనల్ని మనం ప్రతిష్ఠించుకొని, మన పాపములను ఒప్పుకొని, మన రహస్య పాపాలను ఒప్పుకొని దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని బలలో చేయవేద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.